ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో ట్రంప్ రివర్స్ గేమ్ ప్లాన్ చేశాడు. సో ఇప్పటికే ఇటు గల్ఫ్లో ఉక్రెయిన్ నుంచి ఒక సైనికుల స్థావరంపై దాడి చేయడం కోసం ఉక్రెయిన్ నుంచి సైనికులు దింపాడు. సో గల్ఫ్లో వీళ్ళంతా ఇప్పుడు మొత్తం స్ప్లిట్ అయిపోయి వాళ్ళ స్థావరాలు ఎక్కడున్నాయో తెలుసుకోవడం కోసం ఉక్రెయిన్ నుంచి ఈ యొక్క సైనికులు వచ్చి గల్ఫ్ దేశాల్లోని ఓమన్, ఖతర్, బహ్రెయిన్ వంటి ప్రముఖ ఆర్థికంగా చాలా స్థితిగతులతో ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల మీద ఎక్కడెక్కడ ఆయిల్ రిఫైనరీస్ కావచ్చు, వాళ్ళ ఆర్థిక స్థితిగతుల గురించి ఒక రిపోర్ట్ కోసం వీళ్ళు ఒక స్పైలా పనిచేస్తారు. అండ్ వీళ్ళు ఏదైతే రిఫైనరీస్ ఉన్నాయో ఆ శాటిలైట్ లొకేషన్స్ని మార్క్ చేసి ఇటు అమెరికాకి పంపించడానికి ప్లాన్ చేస్తున్న పరిస్థితి. సో మనం ఇప్పుడు ఒక రకంగా చూసుకుంటే ట్రంప్ రివర్స్ గేమ్ ప్లాన్ చేశాడు అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడులు, దీనికి ఇరాన్ ప్రతిదాడులు ప్రస్తుత యుద్ధాన్ని రోజు రోజుకి మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. ఇరు పక్షాలతో పాటు ప్రపంచ దేశాలు దీనికి భారీ మూల్యాన్ని చెల్లిస్తున్నాయి. తొలి రోజు దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ఆ దేశ ముఖ్య సైన్యాధికారులు చనిపోవడంతో భారీ విజయం సాధించామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. సో సైనికపరమైన ఈ విజయం రాజకీయ వ్యూహాత్మక గెలుపునకు దారితీయకపోగా దీర్ఘకాల యుద్ధంలో ఆ దేశాలు కూరుకుపోయేలా చేస్తుందని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. సో ట్రంప్ తక్షణ లక్ష్యం ఇరాన్లో ప్రభుత్వ మార్పు. తొలి రోజు విజయంతో ఈ లక్ష్యాన్ని చేరుకోవడం ఎంతో సమయం పట్టదని అంచనా వేశారు. కానీ యుద్ధం ప్రారంభమై 2 వారాలు దాటిన ట్రంప్, నెతన్యాహు ఆశించినట్లు టెహ్రాన్లో మత గురువుల పాలన ఇప్పటికిప్పుడు ముగిసిపోయే సూచనలు కల్పించట్లేదు. పైగా ఇరాన్ పన్నిన దీర్ఘకాలిక యుద్ధం ఉచ్చులో అమెరికా చిక్కుకున్నట్లు అనిపిస్తుంది. ఒక రకంగా చాలామంది అయితే యుద్ధం గురించి మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఉన్న వాళ్ళకి ఒక రకంగా ఇరానే గెలుస్తుందా అన్న ఊహాగానాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. సో యుద్ధ పరిధిని భౌగోళికంగా విస్తరింపజేయాలన్నది టెహ్రాన్ వ్యూహం. ఎందుకు భౌగోళికంగా? వేరే దేశాలు కూడా ఇన్వాల్వ్ అయితే దీంట్లో. సో గల్ఫ్లో అమెరికా సైనిక స్థావరాలున్న దేశాలపై దాడులు అన్నీ కూడా దీంట్లో ఒక భాగమే. సో అమెరికా యుద్ధ ఖర్చులను భారీగా పెంచాలి అండ్ చమురు సరఫరాలను అడ్డుకోవడమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచడమే ఇరాన్ యొక్క దేశాధినేతలు అండ్ ఆ దేశం యొక్క ప్రధాన ఉద్దేశం ఇదే. వేరే దేశాల ఆర్థిక వ్యవస్థలను కుప్పగోల్చడానికి వీళ్ళు ప్రయత్నిస్తే అయ్యో మన దేశం ఇబ్బంది పడుతుందని చెప్పి చాలామంది వచ్చి ఇరాన్కి సపోర్ట్గా నిలుస్తారు. సో వాళ్ళ స్ట్రాటజీ వేరు, ఇక్కడ ట్రంప్ స్ట్రాటజీ వేరు, కంప్లీట్గా నెతన్యాహు స్ట్రాటజీ వేరు. బేసిక్గా తన లక్ష్యం నెరవేరకపోవడంతో ట్రంప్ ఇప్పుడు ఇరాన్పై దాడులకు మరింత పెంచే అవకాశం ఉంది. అయితే ఇవి రాజకీయ, వ్యూహాత్మక, జాతీయ భద్రత విజయాలను అందిస్తాయా లేదా అన్నదే ఇక్కడ ఒక ప్రధానమైన ప్రశ్న. బేసిక్గా యుద్ధ విస్తరణ ఉచ్చు పలు దశల్లో ఉంటుందని అంచనా వేసాం మనం, అవునా? గగనతల ఆధిపత్యంతో సాధించే విజయాలు స్వల్పంగానే ఉంటాయి. ఆ మాటకొస్తే ఇరాన్లో అమెరికా సైన్యం తొలి రోజు 100% విజయం సాధించింది. కానీ వ్యూహాత్మక గెలుపునకు అది దోహద పడకపోవడంతో రెండో దశ ఉచ్చులోకి ప్రవేశించింది. ఇప్పటికీ దాడుల తీవ్రతను ఇంకా పెంచే సామర్థ్యం అమెరికాకు ఉంది. అయినా సరే అగ్రరాజ్యం వ్యూహాత్మక విజయాన్ని సాధించే పరిస్థితులు కనిపించట్లేదు. సో ఇప్పుడు మూడో దశకు చేరుకుంటుంది కదా, అదే అసలైన సంక్షోభం. ప్రస్తుతం అమెరికా 3rd స్టేజ్ ఉచ్చులో ఉంది. సో నిజానికి ఇరాన్లో పాలనా వ్యవస్థను సరిగ్గా అధ్యయనం చేయకుండా యుద్ధ రంగంలోకి దిగింది అమెరికా. సో అందుకే తగిన మూల్యం చెల్లిస్తుంది. సో వెనిజులా మాదిరిగానే ఇరాన్లో కూడా చేద్దాం అనుకున్నారు, కానీ కుదరదని ఇప్పుడే ట్రంప్కి తెలిసే వరకు మొత్తం చేయి దాటిపోయింది పరిస్థితి మొత్తం. మరికొద్ది రోజులు అదే యుద్ధం కొనసాగితే అప్పుడు అమెరికా ఆపాలనుకున్న యుద్ధం అదే స్థితి ఉండదని చాలామంది విశ్లేషకులు అండ్ ఉక్రెయిన్ యుద్ధాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు. ఆ మాటకు వస్తే ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలని పుతిన్ ఏడాదిగా
మల్లగుల్లాలు పడుతున్నారు. కానీ ఏ ప్రయత్నము కూడా సక్సెస్ కాలేదు. సో అమెరికా ఇప్పటికైనా ప్రాప్త కాలజ్ఞతతో వ్యవహరించకపోతే భవిష్యత్తులో అగ్రరాజ్యానికి అదే గతి పడుతుందని చాలామంది చెప్తున్నారు. వాస్తవానికి యుద్ధం మొదటి రోజు తగిలిన గట్టి దెబ్బతో ఇరాన్ నాయకత్వం తనదైన సొంత పంతాలో ప్రపంచ దేశాలను సంక్షోభంలోకి లాగే యత్నం చేస్తుంది. ట్రంప్పై ఒత్తిడి పెంచే వ్యూహాన్ని అనుసరించడం ప్రారంభించింది. అండ్ అమెరికా గల్ఫ్ దేశాల మధ్య దూరాన్ని పెంచడం, ఆయా దేశాల్లోని ప్రజలు అక్కడే ప్రభుత్వాలను నిలదీసేలా చేయడం. సో ఇవన్నీ కూడా ఇరాన్ లక్ష్యం అన్నమాట. సో ఇజ్రాయెల్ విస్తరణవాద ఆంక్షలకు మనమెందుకు మూల్యం చెల్లించాలని గల్ఫ్ దేశాల ప్రజలు తమ ప్రభుత్వాధినేతలను ప్రశ్నించే పరిస్థితి తీసుకురావడం కూడా ఒక రకంగా టెహ్రాన్ వ్యూహకర్తల ఉద్దేశం. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ప్రయోజనాల కోసం తామెందుకు నష్టపోవాలని అరబ్ దేశాల ప్రజలు ప్రశ్నించేలా చేయడం ద్వారా అమెరికాను ఒంటరి చేయాలని ఇరాన్ భావిస్తుంది. ప్రస్తుతం యుద్ధం కొనసాగుతున్న తీరు మొదట్లో ఊహించిన దానికన్నా భిన్నంగా ఉంది. ఇరాన్లో భూతల దాడులకు సైన్యాన్ని రంగంలో దించి కీలకమైన మౌలిక వస్తువులను కొంత భూభాగాన్ని స్వాధీనం చేసుకుని కుర్దులు లేక ఇతర స్థానిక గ్రూపులతో అమెరికా సంప్రదింపులు జరపడం ఒక మార్గం బేసిక్గా. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి అసలు కనిపించట్లేదు. సో ఇరాన్ దాడులు తీవ్రతరం చేయడం అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ఒక సులభమైన మార్గం. అయితే ఇరానీయులు అంత తేలిగ్గా లొంగిపోరు. వాళ్ళు విజయాన్ని వడ్డించిన విస్తరలా అందించబోరు కూడా. వియత్నాం తరహాలో ఇరాన్ యుద్ధం కూడా ఏళ్ల తరబడి కొనసాగితే పరిస్థితి ఏమిటని పలువురు అమెరికన్లు ఇప్పటికే ప్రశ్నిస్తున్నారు. సో వియత్నాం యుద్ధ తరహాలో ఇది కూడా ఏళ్ల తరబడి కొనసాగితే అమెరికాకు కోలుకోలని దెబ్బ తగిలే ప్రమాదం ఉందని కూడా నిపుణులు చెప్తున్న పరిస్థితి. అంటే యుద్ధం అంటే ఒక దేశము ఇంకొక దేశం మీద చేసే ఒక దమనకాండ. ఇలాంటి నేపథ్యంలో వాళ్ళకి దెబ్బలు తగులుతాయి, వీళ్ళకి దెబ్బలు తగులుతాయి. నాట్ ఓన్లీ సైనికులే చనిపోరు కదా. సో అక్కడ వాళ్ళ యొక్క అసెట్స్ కావచ్చు, ఆయిల్ రిఫైనరీస్ కావచ్చు, కొన్ని శాటిలైట్ రాడార్స్ని ఆ ప్లేస్ని మార్క్ చేసే నెక్స్ట్ లెవెల్ ఆఫీసెస్ కావచ్చు, ఇలాంటివి మొత్తం దెబ్బతింటూ ఉంటాయి. సో ప్రస్తుతం యుద్ధాన్ని అమెరికా మొదలుపెట్టినప్పటికీ ప్రస్తుతం యుద్ధం పూర్తిగా తమ వ్యూహం ప్రకారమే సాగుతుందని అమెరికా స్పష్టమైన అంచనాతో ఉంది. అందుకే అమెరికాతో చర్చలకు ఎత్తించే ప్రస్తావన లేదని ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి వాళ్ళు తేల్చి చెప్పారు. సో ఇలాంటి నేపథ్యంలో ఇరాన్ చర్చలు కోరుకుంటుందని ఇటు అమెరికా చాలాసార్లు ప్రస్తావిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ మా దగ్గరికి వచ్చేసిద్ది, ఇబ్బంది ఏం లేదు, సో మేమే గెలుస్తామని ట్రంప్ ఇప్పటికీ వైట్ హౌస్లో కూర్చొని చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు మొత్తం చిన్నాభిన్నం అయిపోతాయి. ఇప్పటికే పాకిస్తాన్ అడుక్కు తింటుంది. ఇప్పటికే వరల్డ్ వైడ్గా దాదాపుగా ఇరాన్ ఇంకా గల్ఫ్ కంట్రీస్ కావచ్చు, రష్యా కావచ్చు, ఇలాంటి కంట్రీస్ దగ్గర నుంచి చమురు, ఇంకా మొక్కజొన్న, గోధుమలు, దాని మీద ఆధారపడిన మద్యం, లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ఇటు చమురు, పెట్రోల్, డీజిల్, ఇవన్నీ ప్రపంచానికి ఒక అందని ద్రాక్షలా మిగిలిపోయాయి కొద్ది రోజుల నుంచి. చాలా పాండమిక్ సిచ్యువేషన్లో ఉంది వరల్డ్. ఒక రకంగా ఒక్క 4 రోజులు యుద్ధం జరిగినందుకే ఇక్కడ భారతదేశం అల్లకల్లోలమైంది. చమురు లేదు, చాలా ఇబ్బందులు పడుతుంది. ఇటు గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగిపోయాయి. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ ఐపీఎల్ మీద పడుద్దని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. ఫర్దర్గా ఇండియాలోని ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. సో ఇదంతా ఏంటి? భారతదేశం ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ దగ్గరికి వెళ్ళి, లేదండి మా చమురు నౌకలు పంపించండి, హర్మూజ్ స్ట్రైట్ దగ్గర నుంచి ఏదైతే మా నౌకలను ఆపారో ఆ నౌకలను పంపించేస్తే ఇండియాలో ఎలాంటి చమురు ఇబ్బంది పరిస్థితులు ఉంటుందని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ట్రంప్ యొక్క ప్లాన్ ఏంటి? ఒకవేళ మనలాంటి కంట్రీస్ కనుక ఆర్థికంగా నిజంగా చిన్నాభిన్నం అవుతున్న పరిస్థితి వస్తే అప్పుడు భారతదేశం లాంటి, చైనా లాంటి, రష్యా లాంటి కంట్రీస్ అమెరికాకి క్యూ కడతాయి. వాళ్ళు వచ్చి అయ్యా దేహి అని అడుగుతారు మమ్మల్ని. లైక్ రష్యా కావచ్చు, చైనా కావచ్చు, ఇండియా కావచ్చు, ఇలాంటి కంట్రీస్ వెళ్ళి మీరు ఇరాన్ని ఏమైనా చేసుకోండి, మాకు సంబంధం లేదండి, మా నౌకల్ని మాకు పంపించండి అని ఆస్ట్రేలియా లాంటి, నార్త్ కొరియా, జపాన్ లాంటి కంట్రీస్ వెళ్ళి
వైట్ హౌస్ దగ్గర క్యూ కడితే అప్పుడు ట్రంప్ అఫీషియల్గా బయటకు వచ్చి అవునా నేను ఏమైనా చేస్తా అని చెప్పి వెంటనే యుద్ధ నౌకల్ని హార్మూజ్ జలసంధి చుట్టూ మొత్తం ఆపేస్తాడు. ఇంకొక 1 వీక్ ఈ యొక్క అక్కడ ఈ సైమన్స్ ఉంటాయి కదా, ఇప్పటికే ఈ ఇరాన్ ఏం చేసిందంటే ఒకవేళ వాళ్ళకి పర్మిషన్ లేకుండా కనుక ఏదైనా నౌకలు వెళితే అమెరికాకి సంబంధించిన కానీ ఇజ్రాయెల్ కానీ లేకపోతే ఇటు గల్ఫ్ కంట్రీస్ సంబంధించిన నౌకలు ఏమన్నా వెళుతుంటే వాటిని ఇమీడియట్గా పేల్ చేయాలి. దాదాపుగా ఆ ఒక సీమన్స్ వాల్యూ ఎంత ఉంటుంది తెలుసా, 1000 to 1500 పెలోడ్ ఉంటుంది. అంటే 1500 కేజీల పెలోడ్ ఒక్కసారిగా సముద్ర భూగర్భం నుంచి వెళ్ళి ఈ యొక్క షిప్ని కొడితే షిప్ ఇంకా ఆశాంతం పడిపోద్ది. దాంట్లో ఉన్న క్యాబిన్ క్రూ 100 మంది ప్రాణాలు విడుస్తారు. చమురు కొన్ని లక్షల బ్యారెల్ల చమురు అగ్నికి ఆహుతైపోద్ది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ రావాలి అంటే ట్రంప్ని రెచ్చగొట్టాలి. లేదు ట్రంప్ని రెచ్చగొట్టకుండా డైరెక్ట్గా మనం యుద్ధం ఎదుగుదామా? నిన్న అందుకని ట్రంప్ ఒక కీలక ప్రకటన చేశారు. ఏమని? హర్మూజ్ జలసంధిని స్వాధీనం చేసుకుందాం, సేవ్ హర్మూజ్ జలసంధి అని చెప్పి ఒక ట్విట్టర్లో పోస్ట్ చేశారు ఆయన. ఇప్పుడు అది వరల్డ్ వైడ్గా ట్రెండింగ్లో ఉంది. ట్రెండింగ్లో ఉంటాం కదా పక్కన పెడితే, ఇప్పుడు ఆస్ట్రేలియా లాంటి, నార్త్ కొరియా, జపాను, ఇంకా ఇండియా, చైనా, రష్యా ఎవ్వరూ కూడా ఆ ట్రంప్ మాటల్ని పట్టించుకునే పాపాన్ని పోలేదు. కానీ ఒక బుడంకాయ లాగా ఒక దేశం వచ్చిందనమాట. ఇప్పుడు ఒక బుడంకాయ సంబంధమే లేదు వాళ్ళకి. బేసిక్గా ఇజ్రాయెల్ ఇప్పుడు కొంతమంది సైన్యాన్ని పంపించింది. ఎక్కడికి? గల్ఫ్ తీరానికి. ఒక 300 మంది సైనికులను పంపించి అక్కడున్న సైనిక రహస్యాలు వాటి గురించి తెలుసుకోవాలని చెప్పి హుకుం జారీ చేసింది విత్ హెల్ప్ ఆఫ్ ట్రంప్. సో ఇలాంటి నేపథ్యంలో అంటే కాన్సిక్వెన్స్ ఎలా మాత్రం చూడండి. ప్రపంచంలో అగ్రగామిగా ఉన్న లేకపోతే ఎక్కువ జీడిపి ఉన్న కంట్రీస్ కావచ్చు, ఆర్థిక స్థితి బాగున్న లైక్ మన చైనా కావచ్చు, ఇండియా కావచ్చు, ఇలాంటి కంట్రీస్ని పక్కన పెట్టేసి ఒక కర్రీలో కరివేపాకు లాంటి కంట్రీ వచ్చి ఇక్కడ ఓవర్ యాక్షన్ చేస్తుంది అనమాట. సో ఇది ట్రంప్కి కావాలి. ఇలాంటి దేశాలు వచ్చి వాళ్ళకి సహాయం చేసి ఆ శాటిలైట్ పిక్చర్సో, రాడార్సో, లేకపోతే వాళ్ళ ఆయిల్ రిఫైనరీ స్టేషన్సో, లేకపోతే సమ్ అసెట్ వాల్యూ చేసే ఒక పెద్ద ఎంపైర్సో వాళ్ళకి ఇవ్వగలిగితే అప్పుడు ట్రంప్ ఏం చేస్తాడు? నువ్వు నాకు నచ్చావు అని చెప్పి వాళ్ళకి ఏదన్నా ఎంతో కొంత పొలమో ఎత్తాడనమాట. అది అమెరికా నుంచి ఇవ్వడు. ఏదైతే ఇరాన్ దగ్గర నుంచి లాక్కున్నది మాత్రమే ఇవ్వగలడు. పాకిస్తాన్లో కూడా అంతే. పాకిస్తాన్కి హెల్ప్ చేస్తాడు భారత్ మీద కాలు దూపుతున్నందుకు గాను. కానీ పాకిస్తాన్కి ₹1 అమెరికా నుంచి ఇస్తాడా? ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ నుంచి సర్లే మా వాళ్ళే వాళ్ళే ఇస్తారని చెప్పి వాళ్ళ ఆస్తులు తనఖా పెట్టించి వరల్డ్ బ్యాంక్లో పాకిస్తాన్కి కొన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పుగా ఇప్పిస్తాడు. మళ్ళీ ఆ లక్షల కోట్ల రూపాయల అప్పుగా ఇచ్చిన డబ్బుల్ని సైనిక స్థావరాలు, సైనిక ఆయుధాల పేరుతో మళ్ళీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటాడు. అంటే ఇక్కడ ఆయన చెప్పాడు ఒకసారి, సరిగా 3 ఏళ్ల క్రితం అనుకుంటా, మేక్ ఇండియా అనిలాగా, సో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పి ఒకటి చెప్తాడు. అంటే వాళ్ళ దేశమే వాళ్ళకి ఇంపార్టెంట్. సో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు పడిపోయినా పర్లేదు, భారతదేశం లాంటి ఎదుగుతున్న కంట్రీస్, స్టిల్ డెవలపింగ్ కంట్రీస్ ఎంత ఇబ్బంది పడినా వాళ్ళకి పర్లేదు, అవసరమే లేదు వాళ్ళకి. దాదాపు 150 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, జనాభా ఉన్నారు. 40% పీపుల్ ట్యాక్స్ కడుతున్నారు. సో ట్యాక్స్ పేర్ డబ్బు దేశాన్ని నడిపిస్తుంది. ఇప్పుడు సరే బిలియనీర్లు, పెద్ద వాళ్ళు చాలామంది ఉన్నారు, సరే ట్యాక్స్లు కడతారు వాళ్ళు అనేది తర్వాత సంగతి. కానీ 40% మంది ట్యాక్స్ పేర్ల వల్ల ఇప్పుడు ఇండియా బతుకుతుంది. వాళ్ళ డబ్బుతోనే చమురుతో మనం డీల్ చేసుకుంటున్నాం. ఆ వచ్చే జిఎస్టీలు, సామాన్యులు ఇచ్చే జిఎస్టీలతో, ట్యాక్సులతో దేశాన్ని నడుపుకుంటున్నాం. అలాంటి అంటే వేరే దేశాలపైన పక్కా ఆధారపడే దేశం మనది. మరి ఇలాంటి భారతదేశాన్ని ఇప్పుడు వీళ్ళ కోసం, వీళ్ళ స్వప్రయోజనాల కోసం, అగ్రరాజ్యం ట్రంప్ యొక్క స్వప్రయోజనాల కోసం మనం తాకట్టు పెడదామా? సో ఇప్పుడు అందుకనే భారత విదేశాంగ శాఖ చాలా క్లియర్గా చెప్తుంది ఏ యుద్ధ పరిస్థితుల్లో భారతదేశం ఇన్వాల్వ్ అవ్వదు. అలా అని చెప్పి మనం డైరెక్ట్గా వెళ్ళి ఎవరికి కూడా మీరు ఇదే చేయండి అని చెప్పి మనం చెప్పం. లైక్ టచ్ మీ నాట్ థియరీ అనమాట. దగ్గరికి వస్తే ముడుచుకుపోతాం మనం, అంతే. మనకు కావాల్సింది ఏంటి? ఇండియాలో ఎలాంటి లైక్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అనేవి జరగకూడదు. అదే విదేశాంగ శాఖ యొక్క ముఖ్య కర్తవ్యం, అంతే కదా. ఎవరెవరో కొట్టుకొని తిట్టుకుంటే మనకెందుకు? ఊళ్ళో గొడవ జరుగుతూ ఉంటుంది. ఆ గొడవ మన ఇంటి మీద రాకుండా చూసుకోవాలి తప్ప, ఆ గొడవలో వెళ్ళి మనం ఇండైరెక్ట్గా డైరెక్ట్గా అక్కడ రియాక్ట్ అయ్యి ఇన్వాల్వ్ అయ్యి
మన ఫ్యామిలీని బయట పెట్టుకుంటే ఇంకా ఇంటి పెద్దగా ఎవరైనా ఫెయిల్యూరే కదా. సో సేమ్ సిచ్యువేషన్ హ్యాపెండ్ హియర్. సో సేమ్ సిచ్యువేషన్ హ్యాపెన్స్ హియర్. ఇప్పుడు ఇండియా కూడా సేమ్ గేమ్ ప్లే చేస్తుంది, ఒక సేఫ్ గేమ్ ప్లే చేస్తుంది. ప్రపంచ దేశాలకు ఎలాంటి సపోర్ట్ లేకుండానే ఇప్పుడు మనము మన కోసం అనే భావనను అవలంబిస్తోంది. సో ఇలాంటి నేపథ్యంలో ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఇటు ట్రంప్ ఒక రకంగా ప్రపంచ దేశాలని కుదిపేస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో యుద్ధంలోకి రావాలని ఒక రకంగా రెచ్చగొడుతున్నాడు. కానీ కొద్ది దేశాలు మాత్రం సైలెంట్గా ఉన్నాయి, కొద్ది దేశాలు ఏమో మాట్లాడుతున్నాయి, కానీ కొద్ది దేశాలు అసలు పట్టించుకోలేదు. సో ఏది ఏమైనప్పటికీ ట్రంప్ తీసుకున్న రివర్స్ గేమ్ ఏదైతే ఉందో ఎంతవరకు కరెక్ట్? మరి నిజంగా ఈ ఇరాన్ కనుక ఇదే యుద్ధాన్ని కంటిన్యూ చేయగలిగితే మరి ఈ యుద్ధాన్ని ఆపే శక్తి అమెరికాకు ఉందా? వాస్తవానికి అమెరికా యొక్క సామర్థ్యం కావచ్చు, సైనిక బలగం కావచ్చు, సైనిక క్షిపణులు కావచ్చు, సైనిక స్థావరాలు కావచ్చు, ఇవన్నీ చాలా హ్యూజ్ అమౌంట్లో ఉంటాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఇరాన్ నుంచి పంపించే బాంబ్స్ కావచ్చు, లైక్ డ్రోన్స్ కావచ్చు, వాళ్ళు వాడే క్షిపణులు కావచ్చు, వాళ్ళు వాడే సముద్ర అంతర్గామి ఏదైతే వ్యవస్థ ఉందో నిజంగా నెక్స్ట్ లెవెల్ అది. ఒక్క ఛాన్స్ కోసం నార్త్ కొరియా వెయిట్ చేస్తుంది. ఒక్క ఛాన్స్ ఇవ్వండి మాకు. ఇప్పటికే బాలిస్టిక్ క్షిపణులు మేము సముద్రంలోకి దింపాము, హిందూ మహాసముద్రంలోకి దింపాము ఇప్పటికే బాలిస్టిక్ క్షిపణులను. సో ఒక్క ఛాన్స్ ఇవ్వండి మాకు అని ఇరాన్ని ప్రాధేయపడుతుంది. బెగ్గింగ్, ఇట్స్ ఆల్మోస్ట్ బెగ్గింగ్ యాక్చువల్లీ. సో కిమ్ జాంగ్ ఉన్ 30 బాలిస్టిక్ క్షిపణులు అవే కనుక అమెరికా మీద లేకపోతే ఇజ్రాయెల్ మీద పడితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. థర్డ్ వరల్డ్ వారే, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. సో ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ యుద్ధం ఒక థర్డ్ వరల్డ్ వార్ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళాలి అని చెప్పి ఇక్కడ ట్రంప్ చాలా అంటే చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. ఇటు నెతన్యాహు చనిపోయినట్టు యాక్టింగ్ చేయడాలు, లేదంటే వేరే వాళ్ళ యొక్క పాశ్చాత్య మీడియాకి నెతన్యాహు చనిపోయాడని చెప్పి ఒక సింపతి గేమ్ ప్లాన్ చేయడం, దాన్ని క్యాష్ చేసుకొని ట్రంప్ బయటికి రావడం. సో ఇరాన్ ఏమో చిన్న లక్షల్లో క్షిపణులతో, మహా అయితే ఒక డ్రోన్ క్షిపణి దాదాపుగా 15 నుంచి 20 లక్షలు ఉంటుంది. అదే డ్రోన్ క్షిపణితో దాదాపుగా కోట్ల రూపాయల సైనిక స్థావరాలని, అమెరికాలో ఉన్న సైనిక స్థావరాలని మొత్తాన్ని స్మాష్ చేసేస్తుంది. సో ఇది ఇరాన్ యొక్క ప్రధాన ఉద్దేశం. కేవలం ఒకవేళ ఇరాన్ లాంటి కంట్రీ భారతదేశాన్ని కనుక ఇబ్బంది పెట్టాలనుకుంటే ఆ హర్ముజ్ జలసంధి నుంచి షిప్పుల్ని ఏ రోజో బయటికి పంపించేది కాదు. మనం మాట్లాడాం, మనకి ప్రపంచవ్యాప్తంగా శత్రువులు లేరు, మిత్రువులే ఉన్నారు. ఒకవేళ వాళ్ళు మిత్రులుగా చెప్పుకొని శత్రువులుగా యాక్ట్ చేస్తే దాంట్లో పెద్ద మ్యాటర్ ఏం లేదు. ఇండియాకి పోయేదేం లేదు, వచ్చేదేం లేదు. మనం చాలా న్యూట్రల్గా ఉంటాం. కానీ శత్రు దేశాల యొక్క వాళ్ళు కొట్టుకుంటున్నప్పటికీ కూడా ఇరాన్ వాళ్ళతో మాట్లాడి హర్ముజ్ జలసంధి ద్వారా మనం షిప్పులు బ్యాక్ పంపించామంటే ఇక్కడ అంటే ప్రపంచ దేశాల డయాస్ మీద ఇండియా స్టాండ్ అంటే మీకు అర్థం కావట్లేదా? సో దట్ ఈస్ ద ఇండియా స్టాండ్ యాక్చువల్లీ. సో ఈ యుద్ధంలో మరి ట్రంప్ రివర్స్ గేమ్ ఆడితే ఒకవేళ యుద్ధం కంటిన్యూ చేసే సిచ్యువేషన్ ఉంటుందా లేదా? మస్తు కామెంట్ చేయండి.